వెల్కమ్ బ్యాక్ టు డబుల్ క్రేజీ టీవీ. ఈరోజు మీకు చూపించబోయే ఆలయం ప్రపంచంలో కేవలం 2 స్వయంభూ ఆలయాలు మాత్రమే ఉన్న అరుదైన ఆలయం మానసాదేవి అమ్మవారి ఆలయం. కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో అమ్మవారు స్వయంభుగా వెలిశారు. మానసాదేవి అమ్మవారు స్వయంభూ ఆలయాలు ప్రపంచంలో 2 ఉన్నాయి. హరిద్వార్లోని శక్తిపీఠం ఉన్నది. రెండవది మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కాసింపేటలో ఉన్నది. మానసాదేవి అమ్మవారు కశ్యప మహాముని తన మనసంకల్పం చేత సృష్టించబడిన దేవత. శివుని మానసపుత్రిక మానసాదేవి అమ్మవారు. మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటే కాలసర్పాల దోషాలు తొలగి, బాధలు తొలగి, భక్తుల జీవితాలు ఆనందమయం అవుతాయి. బీహార్, బెంగాల్, జార్ఖండ్, దక్షిణ అస్సాం, ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో అమ్మవారికి ఎక్కువగా పూజిస్తారు. ఈ మహామాన్విత ఆలయం చరిత్ర, ఇక్కడ జరిగే నిత్యం పూజలు, అన్నదానం, ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ మానసాదేవి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయం, అలాగే 108 నాగ ప్రతిమ శివలింగాలు మనకు దర్శనం ఇస్తాయి. ఆలయంలోకి ఎంటర్ అవగానే మొదటిగా మీకు శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకున్నాం పదండి. సుమారు 10 ఏళ్ల క్రితం ఈ కాసింపేట్ గ్రామ దేవత అయిన శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయం మరమ్మతులు చేయాల్సిన అవసరం పట్టింది. ఆ సమయంలో ఈ ఊరిలో ఉన్న పొలిమేర దేవతలకు అభిషేకం నిర్వహించుకోవాలని ఈ ఊరు పెద్దలు అనుకున్నారు. ఆ పనిలో భాగంగా ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో వీరభద్రస్వామి ఆలయం ఉండేది. వీరభద్రస్వామి విగ్రహం భూమిపై నిద్రిస్తున్నట్టు ఉండగా విగ్రహాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రదేశంలో తవ్వకాలు మొదలుపెట్టగా 2 బండరాళ్ళు రూపంలో గ్రామస్తులకు దర్శనం ఇచ్చాయి. ఏమిటని చూడగా 2 విగ్రహాలు బయటపడ్డాయి. ఎంతోమంది గురువులకు చూపించగా మానసాదేవి అమ్మవారు, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అని తెలిసింది. వీటిని 8 సంవత్సరాల పురాతన విగ్రహాలు అని గుర్తించారు. ఈ ఆలయంలో మానసాదేవి అమ్మవారు చాలా ప్రశాంత రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తారు. వెండి నాగుల కవచంతో భక్తులకు దర్శనం ఇస్తారు అమ్మవారు. ఇక్కడ నమస్కరించుకొని ముడుపు కడితే ఎటువంటి సమస్య అయినా తీరుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వివాహం కాకుండా బాధపడుతుండేవారు అమ్మవారికి ముడుపు కడితే వెంటనే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం చేస్తారు. భక్తులు ఈ అభిషేకంలో అధిక సంఖ్యలో పాల్గొంటారు. అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహిస్తారు. అమ్మవారి గర్భాలయం వెనుక భాగం వైపు వెళ్తే మీకు ఆలయ శిఖరంపై నాగుపాములతో పైన మానసాదేవి అమ్మవారు కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ గరిపటి నరసింహారావు గారు కూడా ఈ ఆలయాన్ని విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ ఆలయ ప్రశస్తం, అలాగే అమ్మవారి మహత్వం గురించి ప్రవచన రూపంలో భక్తులకు వివరించాడు. ఇక ఈ ఆలయ మండపంలో శ్రీ అపురూప మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. మానసాదేవి అమ్మవారి విగ్రహంతో పాటు మహాలక్ష్మి అమ్మవారి కూడా ఈ ఆలయంలో పూజలు అందుకుంటారు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. ఇక ఇదే మండపంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆలయం కూడా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామితో దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాల్సిన మరొక చోటు ఉంది. ఇక్కడ 108 నాగ ప్రతిమ శివలింగాలు ఒకే చోట ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న గుండంలో ఉన్న నీళ్లతో ఈ శివలింగాలకు అభిషేకం చేస్తారు భక్తులు. ఈ గుండాన్ని ధర్మగుండం అని పిలుస్తారు. ఈ గుండం చుట్టూ తిరుగుతూ శివలింగాలను నీళ్లతో అభిషేకం చేస్తే 108 శివలింగాలకు మీరు స్వయంగా అభిషేకం చేసినట్టు అవుతుంది. ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి ఈ నాగప్రతిమ శివలింగాలకు అభిషేకం చేస్తారు. ఇంకా ఈ ఆలయంలో శివలింగం, వినాయకుడు, నాగదేవత, నవగ్రహ మండపం ఉంటాయి. నవగ్రహాలకు ప్రతి శనివారం భక్తులు ప్రదర్శనలు చేసి తిలాభిషేకాలు చేస్తారు. ఈ ఆలయంలో దసరా నవరాత్రులతో పాటు శివరాత్రి కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది.
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా వీలుగా ఉండాలని ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నప్రసాదం ఉంటుంది. సుమారు 300 మంది భక్తులకు ప్రతి నిత్యం అన్నదానం చేస్తారు. నాగపంచమి సీరియల్ కూడా ఇక్కడే తీశారు. ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా? ఈ ఆలయం కరీంనగర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ బస్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు 10 గంటలకు ఈ ఆలయానికి 2 బస్సులు ఉంటాయి. ఇక హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుండి కారులో ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకునే వారి కోసం ఈ టెంపుల్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అదండి భక్తుల పాలిట కొంగు బంగారంలా నిరంతరం భక్తులను రక్షించి అనుగ్రహించి శ్రీ మానసదేవి అమ్మవారి స్వయంభూ ఆలయం గురించి ఒక డీటెయిల్డ్ వ్లాగ్. ప్రపంచంలో చాలా అరుదుగా ఉండే ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా అనుభూతిని ఇస్తుంది. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కాసింపేటలో ఉన్న ఈ మానసదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి. ఓం శ్రీమాత్రే నమః. మానసాదేవి అమ్మవారు ఎప్పుడు ఉద్భవించింది అంటే 2014 సంవత్సరంలో. ఇప్పుడు నేను సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నాను నేనే. ఇప్పటికే గుడి కట్టిరు, కానీ ఆ అమ్మవారు అభిషేకం చేస్తూ ఉంటే పోషమ్మవారు మునిగిపోవడం పెట్టింది. అయితే దాన్ని ఎవరు కూడా కదిలియలే, భయపడ్డారు. మేము మంచి అయ్యగారిని అడిగితే ఏం కాదు, మీరు మంచి కార్యక్రమం చేస్తారు కదా, మేము ఉన్నాం అని వాళ్ళు ముందుకు వచ్చితే కార్యక్రమం మొదలు పెట్టినాం ఊళ్ళో. ఇక్కడ వీరభద్ర స్వామి అని ఉండే, చిన్న నరసింహారెడ్డి వాళ్ళది ల్యాండ్ ఇది. అది పెద్ద విగ్రహం వీరభద్ర స్వామి అని ఇక్కడనే ఉంటుంది. అది ఈ ప్లేస్ లో ఉండే, సేమ్ అమ్మవారు దొరికిన ప్లేస్ లో ఉండే. అది చాలా పెద్దగా ఉంటది. దాన్ని కూడా ప్రతిష్ట చేద్దామని లాస్ట్కి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాక దాన్ని ఒరిగిపోయి ఉన్నది. ఒక అర్ధగజం కిందికి తీయంగానే ఈ మానసాదేవి ఆ అపురూపలక్ష్మి రెండు ఒకదాని కింద ఒకటి ఉండడం జరిగింది. అది నిర్ధారణ ఎట్లయిందంటే అయ్యగారు చిన్న అయ్యగారులను పంపించింది ఇక్కడికి. పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పెద్ద అయ్యగారు కారులో ఉన్నాడు. ఆయన ఒక 5 నిమిషాలు స్ప్రో కోల్పోయింది. వచ్చి ఇక్కడేమో జరుగుతుందని వచ్చి టక్మని చెప్పేసాడు, మానసాదేవి అపురూపలక్ష్మి. ఈ విగ్రహాలు అనేటివి ఎక్కడ కూడా ఉండయి, హరిద్వార్లో ఉంటుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఆలయం కట్టుకుంటే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది చెప్పిండు. అప్పటి మంద మేము చిన్నగా రేకుల షెడ్ వాళ్ళు నరసింహారెడ్డి వారి కొడుకు వేసి పక్కకు పెట్టేసి పూజలు నడిపిస్తా ఉన్నాం. దాని మీద మళ్ళీ పూర్తిగా 2 సంవత్సరాలు దాని మీద ఏంది అసలు మానసాదేవి అనా కాదా అని రీసెర్చ్ చేస్తే 800 సంవత్సరాల కింది విగ్రహాలు ఇవి. మేము విగ్రహాలు చెప్తాం కానీ ఏ దేవత అని చెప్పాము. శ్రీధర్ స్వామి అని ముక్కమాల ఆయన, శ్రీధర్ స్వామి మానసాదేవి బాగా ఉపాసకుడు. ఆయన దగ్గరికి ఫోటో పట్టుకొని పోతే 100% మానసాదేవి. మీరు కట్టుకుంటే ఆలయం కట్టుకుంటే మంచిదే. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక 9 నెలల 1 రోజులో అయిపోయింది మొత్తం కంప్లీట్. ఇక్కడ ఏం లేకుండా అసలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ టెంపుల్ కూడా ఇంత తొందరగా కాదు. 9 నెలల 1 రోజులో మానసాదేవి సంతానానికి ప్రతీక. దాదాపు ఇక్కడ సంతానాలు 3600 మందికి పిల్లలు పుట్టడం జరిగింది ఇక్కడ ఈ 6 సంవత్సరాల్లో. అలాగే పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఇతరత్ర విదేశాలకు ఆరోగ్య సమస్యలు డాక్టర్లతోని కానీ కూడా అమ్మవారు చేర్చి చూపించడం జరిగింది. అమ్మవారి బాగా, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. మంచి చేస్తే మంచిగా చేస్తుంది, చెడు చేస్తే మాత్రం మరి ఇక ఘోరంగా చూపిస్తుంది. చాలా నిదర్శనాలు అట్లా మా కళ్ళ ముందు జరిగినాయి. మనసు పెట్టి మొక్కితే నీకు కంపౌండ్ అవతల వారికే తీరుతుంది. మనసు పెట్టక ఆడేమన్నా పిచ్చి పిచ్చి చేసిపోతే మళ్ళీ అదే సేమ్ 15-20 గంటలలోనే చూపిస్తుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ అమ్మవారు. మరి ఇంత 6 సంవత్సరాలలో అమ్మవారు ఇంత ప్రాచుర్యం పొందిందంటే అంత పవర్ఫుల్ ఉండేపటికనే భక్తులు రావడం. మరి శుక్రవారము లక్ష్మీ వారికి అభిషేకాలు ఉంటాయి. మరి మంగళవారం ఏమో మానసాదేవికి అందరినీ సామూహికంగా కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది. స్పెషల్గా కావాలనుకుంటే వాళ్ళకు గర్భాలయంలో మరి 500 రూపాయల టికెట్ ఉంటుంది. అది వాళ్ళు స్పెషల్గా కుటుంబం వచ్చి చేసుకోవచ్చు. ఇంకా ఇక ముడుపుల ప్రత్యేకత ఏంటంటే దాదాపు నెలకు 3000 ముడుపులు అవుతున్నాయి. మాకు లెక్క ఉంటుంది, ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది. 3000 ముడుపులు అవుతాయి. ఆ ముడుపులు కూడా
రూపాయి ముడుపుకు, 51 రూపాయి టెంపుల్కి పోతుంది. అది కూడా హోమం ఖర్చు అని తీసుకుంటాము. ఇంకా చెప్పాలంటే మన ఇంత మారుమూల ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు మేము నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు రోజు 300-400 మంది, ఒక్కొక్క రోజు 500-600 మంది, 1000